పేరెంట్స్, టీచర్స్ అని చెప్పి నిన్న చంద్రబాబు నాయుడు గారి సర్కార్ ఒక పెద్ద ఈవెంట్ నిర్వహించింది, ఒక పెద్ద కార్యక్రమాన్ని. ఇదేమీ కొత్త కార్యక్రమం కాదు, ఎప్పటి నుంచో జరిగే కార్యక్రమమే. మరి ఇప్పుడు నిన్న ఎందుకు పెద్ద కార్యక్రమం అయింది అది? ఇంతకుముందు ఈ కార్యక్రమానికి పోయినప్పుడు బిస్కెట్ టీ ఇచ్చేవాళ్ళు, బిస్కెట్ టీ. ఇప్పుడు ఈ కార్యక్రమానికి పోయినప్పుడు మధ్యాహ్నం ఒకేసారి లంచ్ కూడా పెట్టారు. మా బుడ్డదాని కోసం మా అక్క కూడా పోయారు. ఏం చేశారు అక్కడని అడిగితే, ఫోను పిల్లల్ని ఎక్కువ వాడుకోనియకండి, మీరు పిల్లలు ఎక్కువ వాడకుండా చూడండి, పిల్లల్ని చదువుకునేటట్లు చూడండి అని చెప్పి అది ఇది అంటే, మా అక్క అన్నారట, మరి ఫోన్ బాగానే ఉంది, మీరేమో మరి ఏమైనా హోంవర్క్ అనేది మీరు కానీ వాట్సాప్లోనే పెట్టేసి పిల్లల్ని ఫోన్ చూడొద్దంటే ఎలా అవుతుంది అని చెప్పి, సరే అట్లా కాకుండా హోంవర్క్ స్కూల్లోనే ఇచ్చేటట్లు చూస్తాంలేండి. సరే ఇంకా ఆ తర్వాత ఏమైందంటే, ఏం లేదు ఇంకా అంతే, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి, అది ఇది మంచిగా చదువు చెప్పి నేర్పించుకోవాలి, రోజు స్కూల్కి పంపించండి. ఇవి ఆ తర్వాత ఏంటంటే ఇంకేం లేదు, మధ్యాహ్నం అన్నము, పప్పు, సాంబారు, బెల్లం బువ్వ ఇట్లా అన్నం పెట్టారు, రైట్ పంప. అంటే ఏంటి, ఇంతకుముందు టీ బిస్కెట్ ఇచ్చేవాళ్ళు, ఈసారి నిన్న అన్నం కూడా, మధ్యాహ్నం అన్నం కూడా పంపించి మొత్తం కోలాహలంగా, ఇంతకుముందు ఈ కలర్లు అంటే ఏమంటారు డిజైన్ చేయడాలు, అక్కడ రంగురంగుల పేపర్లు అతికిచ్చడాలు, ఇట్లా పండగ వాతావరణం లేకుండా మామూలుగా పోయి వచ్చేవాళ్ళు. ఈసారి పండగ వాతావరణం. అంతకు మించి పిల్లల విద్యను పటిష్టం చేసే దిశగా ఒక సాధారణ స్కూల్లో జరిగినటువంటి ఈ మీటింగ్ దగ్గర నుంచి మొదలుపెట్టిన సాక్షాత్తు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు పాల్గొన్న ఆ కార్యక్రమం, ఆ ప్రసంగం వరకు చూసిన ఎక్కడే కూడా పిల్లలకు సంబంధించి విద్యను ప్రభుత్వ పాఠశాలల్లో ఏ విధంగా పటిష్టం చేస్తారో అనే అటువంటిది ఎక్కడా లేదు. ఈవెన్ ఉప ముఖ్యమంత్రి గారు పాల్గొన్న కార్యక్రమం వరకు చూసుకున్నాం, ఎక్కడా లేదు. సేమ్ ఒక ఎన్నికల ప్రచారంలో ఏదైతే ఒక రొడ్డకొట్టుడు ప్రసంగం ఉంటుందో అలానే ఉంది. ముఖ్యమంత్రి గారినే చూడండి, ఎక్కడైనా ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దామని కానీ, ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో స్టార్ట్ అయినటువంటి సంస్కరణలు ఏవైతే ఉంటాయో మౌలిక వసతులు, ఇప్పుడు చంద్రబాబు సార్ కూర్చున్న బెంచ్ దగ్గర నుంచి చూడండి, లోకేష్ గారు కూర్చున్నటువంటి దాని వెనకాల ఉన్న బోర్డు దగ్గర నుంచి చూడండి, దాన్ని ఎవరో కాదనలేరు కదా, అది ఫ్యాక్ట్ కదా. అమ్మఒడి ఇచ్చి స్కూల్కి వచ్చే పిల్లల్ని ఎంకరేజ్ చేశారు, ఇంగ్లీష్ మీడియం అన్నారు, ట్యాబులు అన్నారు, మంచిగా కంటెంట్ అన్నారు, మంచిగా బైజూస్ కంటెంట్, ఐబీతో ఒప్పందాలు, సిబిఎస్ఈ సిలబస్ దగ్గర నుంచి ఒకటా రెండా చాలా. సో అన్ని చేసినటువంటి వాళ్ళేమో ఇటువంటివి ఏమి పెద్దగా ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ప్రచారం ఏమీ చేయలే. ఇప్పుడు చంద్రబాబు సారు సేమ్ ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు. పోయిన వాళ్ళకి మధ్యాహ్నం చెప్పాను కదా, ఒక దగ్గర ఒక మెనూ ఉంటుంది లేండి. మా అక్క బయట దగ్గర ఏమో అన్నం, పప్పు, బెల్లం, బువ్వ ఇంకా అది ఇది పెట్టినారు. మీరు పోయిన దగ్గర ఏం మెనూ ఉందో మీకు తెలిసింది పెట్టండి, ఏమేమి మెనూ ఉందో. అంటే ఒక ఏరియాలో ఒకటి ఏం పెట్టారో తెలుస్తుంది. సో ఈ లెక్క ఇంతకు మించి ఎక్కడైనా ఉందా? అరే ఏ విధంగా ప్రభుత్వం, ఇప్పుడు చంద్రబాబు సార్ ఏమన్నారు, పేద మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి పిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలను ఉన్నతంగా తీర్చిదిద్దుతాం. సేమ్ ఎన్నికల ప్రచారంలో చేసినట్లే ఉంది. ఒక ముఖ్యమంత్రిగా ఏ విధంగా తీర్చిదిద్దుతాం అనే దాని మీద సార్ క్లారిటీ ఇవ్వలేదు. ఏ విధంగా తీర్చిదిద్దుతారు అంటే ఎలాంటి చదువు ఇక్కడ ఇవ్వబోతున్నారు? ఇంతకుముందు సబ్జెక్ట్ టీచర్లు ఉంటాయి, కంటిన్యూ చేస్తారా, తీసేశారా, ఉంటాయా? ట్యాబులు ఇస్తారా, కంటిన్యూ చేస్తారా, ఉంచుతారా, తీసేస్తారా? మంచిగా ఇంగ్లీష్ బోధిస్తారా, ఎట్లా? సిబిఎస్ఈ ఉంటుందా, ఉండదా? మౌలిక వసతులు నాడు నేడు కంటిన్యూ చేస్తారా, చెయ్యరా? ఏది క్లారిటీ ఇవ్వలే. తల్లికి వందనం ఎప్పుడు ఇస్తారు, విద్యా దీవెన, వసతి దీవెన, అంతేందుకు ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారా, ఇవ్వరా, ఎన్ని రోజులై? 3 త్రైమాసికాలు అయిపోయి ఇప్పటికి ఇంకా ఇవ్వలేదు. అక్కడ హాజరైన ప్రతి ఒక్కరికి ఇవన్నీ ప్రశ్నలే. కానీ ఇవన్నీ డైరెక్ట్గా కొందరు ప్రశ్నించలేకపోవచ్చు, ఎందుకంటే అంత ఆహ్లాదకరమైన వాతావరణం, అందరూ కనుక మంచిగా రంగురంగుల చీరలు కట్టుకొని, రంగురంగుల డ్రెస్సులు వేసుకొని, టీచర్లు, పిల్లలు, తల్లిదండ్రులు మొత్తం వచ్చారు. సో ఆహ్లాదకర వాతావరణంలో ఇవన్నీ ఎందుకని చెప్పి అనుకోయి ఉండొచ్చు. అండ్ చంద్రబాబు సార్కి కూడా తాను ఇన్ని రోజులు అంటే విద్యను నిర్లక్ష్యం చేస్తున్నారను, పేదలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలను నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శలు ఎదుర్కొంటున్నారు కదా. ఆ విమర్శల నుంచి ఏమంటారు, ఆ విమర్శలను డైవర్షన్ చేయడం కోసం ఇది ఉపయోగపడవచ్చు.
రాజకీయంగా ఉపయోగపడొచ్చేమో. అంతకుమించి అంటే ఏది పెద్ద ప్రయోజనం కనిపించలేదు. ఈ కార్యక్రమం నిర్వహించడానికి నేనేమీ తప్పుపట్టలేదు. అండ్ ఇదేమీ కొత్త కార్యక్రమం కాదు. నేను చెప్పాను, ఇంతకుముందు టీ బిస్కెట్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అన్నం పెట్టారు, పప్పు సాంబారు ప్లస్ బెల్లబువ్వ పెట్టారు, అంతే. ఇంకా వేరే చదువు పరంగా పటిష్టంగా తీసుకునే చర్యల పరంగా ఏం డిఫరెన్స్ ఉంది? నాకైతే ఏం డిఫరెన్స్ కనిపించలేదు.